అంగన్వాడీ టీచర్లము ఎంత పని భారాన్ని ఎదుర్కొంటున్నామంటే అంత పని భారాన్ని ఎదుర్కొంటున్నాము. ఈరోజు అసలు నిన్నటి నుంచి బిఎల్ఓ డ్యూటీలు ఖచ్చితంగా చెయ్యాలి అని మమ్మల్ని నిన్నటి నుంచి ఎంత పని ఒత్తిడి పెట్టినారంటే అసలు ఆదివారాలను కూడా లేకుండా అంత పని ఒత్తిడి పెట్టి ఆరోగ్యాలు బాగలేకుండా టీచర్లు ఉన్నారు. ఇంత పని ఒత్తిడి భారానికి మేమేమంటున్నాం, దానికి తగ్గట్టు వేతనం ఇవ్వండి అంటున్నాం. ఆల్రెడీ మేము బిఎల్ఓ డ్యూటీలు చేయము అని మాకు జీవో ఉంది మా డిపార్ట్మెంట్ నుంచి. అయినా కూడా మమ్మల్ని ఇంత ఒత్తిడి గురి చేస్తే ఆరోగ్యాలు అసలు బాగుండడం లేదు. మేము ఈ బిఎల్ఓ డ్యూటీలు ఖచ్చితంగా రద్దు చేయాలి. మాకు కనీస వేతనం 26,000 పెంచాలి. నవచేతన్ యాప్ను వెంటనే రద్దు చేయాలి. మేము చేయలేకపోతున్నాం. ఇంత పని భారం పెట్టుకొని మేము అంగన్వాడీ స్కూళ్ళల్లో ప్రీ స్కూల్ ఏ విధంగా నడుపుతాం చెప్పండి. ఖచ్చితంగా మాకు వెంటనే 26,000 జీతం పెంచాలి. కనీసం మేము అడిగిన డిమాండ్ చేయకుండా పని రోజు రోజుకి ఒత్తిడి పెంచుతున్నారు. అక్కడేమో మేము అన్ని డిమాండ్స్ చేస్తాం జీవో వదులుతారు. తర్వాత 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ ఒత్తిడి పెంచుతున్నారు. కలెక్టర్ మేడం గారు నిన్న అర్జెంటుగా లేదు వెళ్ళాల డ్యూటీల కంటే సిడిపో మేడం వాళ్ళు అన్ని ప్రాజెక్టులలో ఒత్తిడి పెంచుతుంటే ఇట్లా పని చేయలేకపోతున్నారు. ఎంత పని ఒత్తిడి అయింది. ఆరోగ్యాలు బాగలేక ఇన్నేళ్లలో నా సర్వీస్ లో ఇప్పుడు చూస్తున్నాం మేము రిజైన్ ఇస్తాం చేయలేం పని ఒత్తిడి ఎక్కువైంది అని. ఇన్నేళ్ళు ఎట్లున్నా టీచర్ల యాప్లలో చేసుకుంటూ వచ్చినారు. కానీ ఈ పని ఒత్తిడి తగ్గించి జీతాలు వెంటనే పెంచాలి. ఈ రోజు మేము ధర్నా చేయడానికి కారణం మాకు జీతాలు పెంచాలా, పని భారాన్ని తగ్గించాలి, నవచైతన్య యాప్ని రద్దు చేయాలి. ఇట్లా ఉంటే అంగన్వాడీ స్కూళ్ళలో ప్రీ స్కూల్ జరగడం లేదు. ఎట్లా జరుగుతుందండి పని ఒత్తిడి ఇంత పెంచితే? ప్రతిరోజు మెసేజ్లు సూపర్వైజర్ మేడంలు సిడిపో మేడం వాళ్ళందరూ వాళ్ళకు పైనుంచి ప్రెజర్ ఉంది కాదని చెప్పాం. కానీ మేము వద్దు అని జీవో తెచ్చినాక కూడా మాకు ఆదివారాలైనా పండగలైనా సెలవులైనా పోవాలంటే పోవాలి. మేము మాకు ఇళ్లలో పనులు ఉండవా? ఇచ్చే జీతాన్ని దానికి తగ్గట్టు పని పెట్టండి చేస్తాం. అయినా కానీ గవర్నమెంట్ ఏ పని చెప్పినా చెయ్యము ఎక్కడ మన వాళ్ళు అనడం లేదు. అంగన్వాడీ టీచర్లు ఖచ్చితంగా చేస్తారు. కానీ ఎవరికైనా కానీ 11,500 ఇప్పుడు ఉన్న సొసైటీలో ఏమన్నా సరిపోతుందా? అసలు రోజు కూలీ ఎంత ఉంది అని ఆలోచించి ఖచ్చితంగా వెంటనే మాకు జీతాలు పెంచాలి, పని భారం తగ్గించాలి. అసలు పని భారం అయితే చాలా ఎక్కువైపోయింది. ఈ BBB పెట్టినారు మాకు ఒకటి నొక్కండి అని. అసలు చాలా వరకు ప్రతి మండలంలోనే టార్చర్ అయిపోయింది. సూపర్వైజర్లు మమ్మల్ని టార్చర్ పెట్టడం, చెల్లిపోలు మాకు చెప్పడం. అసలు ప్రజల్లోన ఈ ఒకటి నొక్కండి అని ఎందుకు పెట్టినారు అన్న దీని గురించి అసలు మాకు అవసరమా? ఈ ఒకటి నొక్కడం మాకు జీతాలు తక్కువ, పని భారం ఏమి ఇంత పెట్టినారు. ఈ నవచేతన అయితే MBBS డాక్టర్ చేయాల్సిన పని ఇది. ఒక్కొక్క పిల్లోడికి 20 నిమిషాలు తీసుకుంటది అంటే ఎట్లా చేస్తారు ఒక డాక్టర్? మాకేమన్నా జీతాలు పెంచినారా? ఇది చేయాలంటే ఏఎన్ఎం కానీ డాక్టర్ కానీ ఆశా కానీ వాళ్ళు చేయాలి. వాళ్ళు చేసే పని వాళ్ళు వద్దన్నారు. PMGV వాళ్ళదే, అది వద్దన్నారు. అది అంగన్వాడీ టీచర్లకే ఉపయోగిస్తున్నారు. ఇది చాలా టార్చర్ అవుతుంది. ఈ ప్రజల్లో కూడా ఒకటి నొక్కని సమస్యలు చాలా వరకు ఒత్తిడిగా అయిపోయింది. మీ ప్రభుత్వం కూడా బాగా చేస్తలేదని మీకు ఒకటి నొక్కండి అని పెడితే ఎట్లుంటది? మాకు అట్లనే ఉంది ఇబ్బంది. మేము పని భారం చేసుకుంటూ బిఎల్ఓ డ్యూటీ మేమే చేయాలి. ఓటు వాడు వచ్చినా మా దగ్గరికి, ప్రతి డిపార్ట్మెంట్ మా దగ్గరికి. మాకు జీతాలు మాత్రం లేదు. దీని గురించి పరిష్కరించి ఖచ్చితంగా నవచేతన యాప్ అయితే ఖచ్చితంగా తీసేసేయాలి. తర్వాత ఈ BBB కాల్స్ గురించి కూడా తీసేసేయాలి. చాలా ఇబ్బందిగా అవుతుంది. ఇదైతే కంపల్సరీ చేయాలని కోరుకుంటున్నాం కూటమి ప్రభుత్వాన్ని.